ఆ సన్న బియ్యం ఒకటి వస్తుంది, అది రేషన్ కార్డు పాతది ఉన్నందుకు. సన్న బియ్యం మంచిగా ఉన్నాయా? సన్న బియ్యం మంచిగా ఉన్నాయంటే ఇక గట్లనే ఉన్నాయి, ఇక తినవలసి వస్తే తింటారు, లేదంటే లేదు. ఇప్పుడు మిగతా ఏవి రాలేదా అన్న? అంటే ఫ్రీ కరెంటు 500కే గ్యాస్ బండ లేదు, అన్ని గ్యాస్ రాలేదు అని చెప్తుంది మళ్ళీ. మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమో అన్ని ఇస్తా అన్నారు కానీ అన్ని ఇస్తలేరుగా. మరి ఇప్పుడు బియ్యం ఒకటి వస్తుంది, అది కూడా మాకు పాతది కార్డు ఉన్నందుకు వస్తున్నట్లు. కొత్త కార్డులు మరి ఎవరికి ఇచ్చిరో తెలియదు. ఇక్కడ కొత్త కార్డులు మాత్రం ఒక్కరు కూడా ఇవ్వలేదు. మా బస్సుగా ఫ్రీ కరెంట్ లేదు, ఫ్రీ గ్యాస్ లేదు, 500 గ్యాస్ లేదు, ఫ్రీ కరెంట్ లేదు. మాది 100 రూపాయలనే కాలుతుంది, ఇంకా మాది ఒకటే రూమ్ ఇది. బిల్లు కడుతున్నాం, బిల్లు కడుతున్నాం. 100 200 యూనిట్లు అంటుంది, మాది 100 కాలుతుంది. 100 ఎండాకాలం వస్తే కొంచెం ఎక్కువ కాలుతుంది. మాకు ఒకటే రూము, ఒక బిడ్డ కిచెన్, అంతే. ఏం లేవు కాదు మాకు బెనిఫిట్స్ ఏం లేవు. మార్పు ఏం కనిపిస్తలేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? మార్పు ట్యాగ్ లైన్ తో వచ్చారు కదా. మార్పు ట్యాబ్ లైన్ అంటే ఏం మార్పు? మాకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటే మార్పు గమనిస్తాం మేము. ఏం బెనిఫిట్స్ లేవు. అప్పుడు బియ్యం దొడ్డు బియ్యం ఇస్తుండే, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అంతే. ఇక అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం పెయింటింగ్ వర్క్ చేస్తాం, పని ఉంటే పోవాలి, లేకపోతే గిట్ల ఇంటికాడ ఉండాలి. ఓవరాల్ ఇప్పుడు కేసీఆర్ తో పోలిస్తే ఎట్లా ఉంది? ఆయన బెటర్ ఉన్నాడా, ఈయన బెటర్ ఉన్నాడా? బెటర్ ఉన్నారా అంటే కొంచెం రేవంత్ రెడ్డి బెటరే ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే సన్న బియ్యం ఇస్తుండే కాబట్టి.